హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకునే బెండకాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తయారు చేసుకుంటే రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. వీటినే పల్లీలను కూడా అంటారు. ఇలా వేసుకొని ఇందులోని 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ వేరుశనగపప్పు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే మీ టేస్ట్ సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జిగురుగా ఉంటాయండి బెండకాయలు అయితే. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న జిగురు పోయి బాగా నీట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకుంటూ మరొక సైడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిరపకాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని మరోసారి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇలా పొడి రెడీ చేసుకునే లోపు ఈ బెండకాయలు కూడా బాగా మెత్తగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొడి అయితే మాడిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రైస్ని లంచ్ బాక్స్లోకి క్విక్గా ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.